అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్దాం. పోయిన ఆదివారము మొదటి 3 వచనాలు చదువుకున్నాము. ఈరోజు మిగతా వచనాలు మనము చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చదివిన వాక్యాన్ని, చదువుతున్న వాక్యాలను దేవుడు మన కొరకై దీవించునుగాక. మరి నెల్లూరు నుండి అన్న మోహన్ రావు అని వచ్చినారు. అన్న అక్కడ సంఘ పెద్దగా ఉన్నారు, అది కూడా పెద్ద సంఘము. మరి అన్న చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి మనము ఆ వాక్యాన్ని విందాము. మన సహోదరి అమూల్య వాళ్ళ నాన్నగారు, మన సోదరులు కృపానంద వాళ్ళ మామగారు అన్నారన్న. పైకి రండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఇక మేము నామానికి వెళ్ళి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగాం తండ్రి. నాయన వాక్య పరిచర్యలో మీ యొక్క దాసుడు తండ్రి ఒక చేతగా నాయన వాక్య సందేశాన్ని మా కొరకై నాయన అందిస్తుండగా ప్రభా, నాయన నిత్యపాత్మతో దాసుని బలపరిచి మాకు కావలసిన వర్తమానాన్ని మాకు అనుగ్రహించండి. యాత్రా దినంలో ఉన్నాం ప్రభా, మీ యొక్క వాక్యాన్ని సరిచూసుకుంటూ ప్రభా మా జీవితాంతం వరకు నాయన మీకు నమ్మకమైన సాక్షులుగా ఉంటూ జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. నేను ఇంత పెద్ద సంఘాన్ని ప్రభా మీరు ఎంతగానో ఆశ్రయించినందుకు తెలుస్తున్నాం. అనేక నశించిపోతున్న ఆత్మలు నాయన ఇదిగో తండ్రి దేవుని సన్నిధానానికి తీసుకుని రావటం నాయన ఈ యొక్క సంఘ పెద్దలు సెలవు చేస్తున్నటువంటి నాయన ఈ యొక్క భారమైనటువంటి పనిని ఆశ్రయించమని కోరుతున్నాం నాయన. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఇంతలేకుండా కృపదయించమని నేను వచ్చిన అందరినీ ఆశ్రయించమని యేసు తీసుకున్నాం బట్టి కొంచెం ప్రార్థన చేయించున్నాము తండ్రి. మళ్ళా చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. 12:15 అయింది. 1:15 లోపల మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పోయిన వారము ఒక 3 వచనాలు మనం విన్నాం. మిగతా వచనాలు ఈరోజు మనము వినబోతున్నాము. పౌలు ఏం చెప్తున్నాడంటే మొదటి దినము నుండి ఇది వరకు. కొంతమంది బాప్తిసం తీసుకున్న 1 నెల 2 నెలలు చాలా బాగుంటారు. సరిగా లేదు, మైక్ సరిగా పెట్టండి. మొదటి దినము నుండి ఇది వరకు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు ఏ రోజైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆ రోజు నుండి ఇక నువ్వు వెనక్కు చూడకూడదు. బాప్తిసం తొట్టిలో కూడా ఒక విషయాన్ని అడుగుతాం. ఏంటంటే మరి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వెనక్కిపోతావా అంటే తొట్టిలో నువ్వేం చెప్పావు? నేను వెనక్కిపోను అని చెప్పావు. ప్రభు కొరకే జీవిస్తావా అంటే ప్రభు కొరకే జీవిస్తానని ఆ రోజు శపథం చేశావు. దేవుని బిడ్డలారా, మొదటి దినము నుండి ఇది వరకు ఈ రోజు వరకు ఫిలిప్పీలు మంచిగా కొనసాగుతా ఉన్నారు. గ్రామాల్లో మీరు ఎప్పుడైనా చూసారా? కారు సర్రన పోయిందనుకున్నా, సుయ్యమంటూ కారు పోతే
ఎండిన ఆకులన్నీ ఏమైతే చెప్పండి? కారులో పోయినప్పుడు ఎండిన ఆకులన్నీ ఏమైతే చెప్పండి? అట్లా పైకి ఎగురుతాయి. కారు పోయిన వెంటనే కింద పడిపోతాయి. కొంతమంది ఆదివారం ఎంత ఉజ్జీవంగా ఉంటారంటే, స్పెషల్ మీటింగ్లు జరిగిన 4 రోజులు అబ్బా 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 ఎంత వేడి, ఉద్యోగం, ఉత్సాహం, ఉల్లాసం. మీటింగ్లు అయిపోతేనే కారు పోయినప్పుడు ఎలా ఆకులు ఇట్లా ఎగిరిపడతాయో, కొంతమంది అబ్బా ఆదివారం ఉన్నంత భక్తి, మీటింగ్ జరిగినప్పుడు అంత భక్తి రోజు ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, దేవునితో సహవాసం చెయ్యి. మొదటి దినము నుండి ఇది వరకు ఆఖరి రోజు వరకు మనం ఉండాలి. లాస్ట్లో ఏమన్నాడు చూడండి, 11వ వచనం. ఏ దినం అన్నాడు? ఇది వరకు అన్నాడు కదా. మొదటి దినం నుండి ఇది వరకు అన్నాడు. ఇది వరకు అంటే ఏది? 11వ వచనం లాస్ట్ లైన్. క్రీస్తు దినము వరకు, దేవుని రాకడ వరకు. నీ భక్తి ఎంతవరకు ఉండాలి? ప్రారంభము నుండి లోకములో నీ తుది శ్వాస వదిలేంత వరకు, లేకపోతే యేసు ప్రభు రాకడ వరకు. దానికి పేరు పెట్టాడు, క్రీస్తు దినం. క్రీస్తు దినం. దేవుని బిడ్డలారా గమనించండి. సరే, ఏం చేశారంట? మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయునుట చూచి. పోయిన వారం మనం విన్నాం ఏ విషయాల్లో మనం పాలివారై ఉండాలో. రాసుకున్న చెప్పగలరు. నేను కూడా నా బైబిల్లో చాలా నోట్స్ ఉంటుంది. నా దగ్గర ఎన్నో పుస్తకాలు, నోటు పుస్తకాలు రాసుకున్నవి, ఎన్నో బుక్కులు నిండిపోయినాయి. రాసుకుంటే మనకు గుర్తుంటుంది. చెప్పండి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాము కదా. యేసు ప్రభుతో కడగబడినప్పుడు ఆయనతో పాలు కలిగిన ఉంటాము. దైవ స్వభావములో పాలు పంపులు, క్రీస్తు శ్రమలలో పాలు పంపులు, వాగ్దానములో పాలు పంపులు కదా, ఇచ్చి పుచ్చుకునే విషయంలో పాలు పంపులు, ఆఖరిగా సువార్త విషయంలో పాలు పంపులు. ఫ్రమ్ డే వన్ అంట, ఫ్రమ్ డే వన్ టిల్ టుడే, ఫ్రమ్ డే వన్ టిల్ టుడే దే ఆర్ పార్టేకర్స్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. పౌలుతో పాటి సువార్త విషయంలో వాళ్ళు పాలివారై ఉన్నారని పౌలు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ డే వన్ టు టిల్ టుడే, ఇది వరకు అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వారిని ఎంతో మెచ్చుకుంటూ 6వ వచనంలో ఏమన్నాడు చూడండి. 3, 6 వచనాలు కలుస్తున్నాయి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. మనలో ఏ మంచి ఉన్నా అది దేవుని ద్వారానే కలుగుతుందని. ఏంటంట? ఈ సత్క్రియ దేవుడే వాళ్ళలో ప్రారంభించినాడంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనలో ఏ మంచి ఉన్నా అది దేవుడు జరిగించినది, దేవుడు జరిగింది. ఏ చెడ్డదైనా, ఏ చిన్న చెడ్డదైనా అది మనది, పెద్దది కానీ చిన్నది కానీ. బైబిల్లో పౌలు చెప్పాడు, నా యందు మంచిదేది నివసింపదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, యోగ్యునిగా ఉన్నా, సేవ చేస్తున్నావన్నా, సువార్తలో పాలివాడవుగా ఉన్నామన్నా, పౌలు లాంటి దైవ సేవకులు సహాయం చేస్తున్నా కూడా బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు జరిగిస్తున్నాడు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, హీఈస్ అవర్ డ్రైవింగ్ ఫోర్స్. ఇదే ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు చూడండి. మీలో కార్యసిద్ధి కలగజేస్తాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడంట మనలో? చెప్పాడు. 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2:13 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్పీ 2:13 చూడండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడు. కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. మనలో ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే దేవుడు మనలో డ్రైవింగ్ ఫోర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, పైన అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది చెప్పండి? లోపల ఒక చిన్న మోటార్, దానికి విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ కదా.
నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నమ్మండి, నమ్మండి. నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈజ్ లైక్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. నిన్ను ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు, ప్రార్థన చేయించినట్టు చేస్తాడు, వాక్యం చదివేటట్టు చేస్తాడు, పరిశుద్ధంగా ఉండేటట్టు చేస్తాడు. ఇదిగో వీళ్ళలాగా సువార్తలో పాలుపోయేటట్టుగా చేస్తాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇది మీ గొప్పతనం కాదు అని చెప్తూ ఏమన్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఇదొక సత్క్రియ అంట. ఏది సత్క్రియ? సువార్తలో పాలివారు కావడము సత్క్రియ. సువార్త చేస్తున్నావా? వీళ్ళు సువార్తలో పౌలుకి ఎలాగా పాలివారై ఉన్నారు చెప్పండి. పోయిన వారం చెప్పాను, పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాను, పౌలుకి ఎన్నో డబ్బులు పంపిస్తున్నారు, జైల్లో ఉంటే వస్తువులు పంపించినారు. చూడండి, రకరకాలుగా మనం సేవలో పాలు పంపులు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇదే సత్క్రియ అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఆరంభించాడంట, దేవుడే వీళ్ళలో ఆరంభించినాడు. ఇట్స్ లైక్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. ప్రేరేపించి నడిపిస్తాడని బైబిల్లో రాయబడింది. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎంతవరకు కొనసాగిస్తాడో చూడండి. మళ్ళీ అదే మాట చెప్పాడు, యేసుక్రీస్తు దినము. యేసుక్రీస్తు దినం. యేసుక్రీస్తు దినం అంటే ఎవరైనా చెప్తారా? యేసుక్రీస్తు దినం అంటే చెప్పండి. రాకడ దినం. కొంతమంది అనుకుంటున్నారు అంచు దినంలో అపహాసకులు వస్తారంట, క్రీస్తుని గురించిన రాకడ ఏమాయనని అపహసిస్తారంట. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధంగా జీవించే ప్రతి విశ్వాసి కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉంటాడు. పాపాల్లో జీవిస్తున్న విశ్వాసి అమ్మో ఇప్పుడే వద్దన్నా, దేవుని రాకడ వద్దన్నా, ఇప్పుడే దేవుని రాకడ వద్దంటాడు, అనుకుంటాడు. పరిశుద్ధంగా జీవించే విశ్వాసం ఏమన్నాడు తెలుసా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్మయ్యా, యేసు త్వరగా రమ్ము. బైబిల్ ఎలా ముగించబడింది? లాస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, లేదా లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద బైబిల్. ఎవరైనా చెప్తారా లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద బైబిల్? ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఆ దినము వరకు కొనసాగిస్తాడంట. మీలో ఏ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. కొంతమందికి భయం, అన్నా నేను నమ్ముకుంటే నేను పడిపోతానన్నా, నేను ఉండలేనన్నా. ఇక్కడ ఉన్న విశ్వాసుల మీద మేమందరం అట్లా భయపడినాలని. దేవుడు నిలబెడతాడు, దేవుడు నిలబెడతాడు. ఒక్కసారి నువ్వు నిజంగా నమ్ముకుంటే, నిజాయితీగా నమ్ముకుంటే, పైపైన నమ్ముకుంటారు కొంతమంది. షాలో ఫెయిత్, సరైనగా నమ్ముకొని ఉంటారు, పైపైన నమ్ముకుంటారు. పెళ్లి కొరకు బాప్తిస్మము కదా, ఏదో అందరి చేతులు అంటే మనం కూడా ఎత్తుతాము. యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుందని కదా, పైపైన నమ్ముకున్నాను. నిజంగా నువ్వు నమ్ముకుంటే యేసుక్రీస్తు దినం వరకు నిన్ను కొనసాగింపజేస్తాడు. పడిపోకుండా, చెడిపోకుండా, భ్రష్టుడు కాకుండా, పాపములో పడకుండా దేవుడు నీ రక్షణలో నిన్ను కొనసాగించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఏదైతే ప్రారంభించాడో దాన్ని ముగిస్తాడు. ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా కూడా ఆయనే. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. నిజంగా నువ్వు నమ్ముకుంటే నువ్వు పడిపోవు, దేవుడిని కాపాడతాడు. పంది పడిపోవడం వేరు, పంది పడిపోయినా బురదలోనే ఉంటుంది. గొర్రె బురదలో పడుతుంది కానీ బురదలోనే ఉండదు. నువ్వు పడిపోయినా యేసు ప్రభువుని లేవనెత్తుతాడు, రక్షణలో నిన్ను కొనసాగింపజేస్తాడు. చూసారా దేవుని బిడ్డలారా, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? అన్నా నేను నిలబడలేనన్నా, నేను పాపం చేయకుండా ఉండలేనన్నా, సినిమాలు చూడకుండా ఉండలేనన్నా, తాకకుండా ఉండలేనైనా, పాపం చేయకుండా ఉండలేనన్నా ఎందుకు అనుకుంటావు? ఒకసారి నమ్ముకొని చూడు. మేము అనుభవించి చెప్తున్నాం కదా, మేమేమన్నా మహాపరిశుద్ధులమా? కొన్ని సందర్భాల్లో మీకంటే ఘోర పాపలం ఇక్కడ నమ్ముకున్న మేము. యేసు ప్రభు జయమిస్తాడు, యేసు ప్రభు నడిపిస్తాడు, యేసు ప్రభు నిలబెట్టుకుంటాడు. రోమా పత్రికలో ప్రభు అతను నిలబెట్టుటకు శక్తిమంతుడు.
మళ్ళా చదువుకుందాం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని. ఇప్పుడు చదవండి. రూఢిగా నమ్ముచున్నాను. పౌలు యొక్క నమ్మకం ఏంటో తెలుసా? రూఢి అయిన నమ్మకం. ఒక్కసారి నువ్వు నమ్ముకుంటే దేవుడు కొనసాగిస్తాడు. రక్షణ సత్క్రియ కానీ, సేవకులు సహాయం చేసే సత్క్రియ కానీ, సువార్తలో పాలివారు అయ్యేటువంటి సత్క్రియ కానీ, నువ్వు ఏ సత్క్రియ నువ్వు ప్రారంభించినా కూడా దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను రూఢిగా నమ్ముచున్నాను. నమ్ము, యేసు ప్రభువును నమ్ము, నేను నిలబెట్టుకుంటాడు, నడిపిస్తాడు ఆయన. అక్కడక్కడ పౌలు కొన్ని సందర్భాల్లో ఇదే మాట చెప్పాడు, రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. కొన్ని సందర్భాల్లో పౌలు ఏమన్నాడు తెలుసా? చాలా గట్టిగా నేను నమ్ముతున్నాను, రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పాడు. రోమా పత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక చోట పౌలు రూఢిగా నమ్ముచున్నానని చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 8 verse 38 చూడండి ఏముందో. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలుకు దేవుని పైన నమ్మకం చూడండి. కొంతమందికి షాలో ఫెయిత్, పైన విశ్వాసం. కొంతమందికి యేసు ప్రభు పైన రూఢైన విశ్వాసం. పౌలు ఏం చెప్తున్నా తెలుసా? క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాపు చేయలేదు. ఒక్కసారి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంటే దేవుని ప్రేమ నిన్ను ఎడబాడదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, క్రీస్తుని మనం ప్రేమించి మీ కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. యేసు ప్రభు ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాపు చేయలేదు. భార్య ప్రేమ లిమిటెడ్, భర్త ప్రేమ లిమిటెడ్, ప్రాణ స్నేహితుని ప్రేమ లిమిటెడ్ కదా. తల్లిదండ్రుల ప్రేమ కూడా లిమిటెడ్, ప్రేమిస్తారు కానీ లిమిటెడ్. బైబిల్ ఏముందో తెలుసా? దేవుని ప్రేమ అగాధ సముద్ర జలము దేవుని ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచజాలవు. కొంతమందికి లోకంలో ప్రేమ దొరకుండదు. కొంతమంది ప్రేమ కొరకు తహతహలాడుతున్నారు తెలుసా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, మమ్మీ ప్రేమ దొరకలేదు, నాన్న ప్రేమ దొరకలేదు, భర్త ప్రేమ దొరకలేదు, ప్రాణ స్నేహితుని ప్రేమ నీకు దొరకలేదు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పౌలు చెప్పాడు ఏదైనా. ఇక్కడ కొన్ని చెప్పాడు, 35లో కొన్ని చెప్పాడు చూడండి. 35లో కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను. నా బైబిల్లో రాసుకున్నా, శ్రమ అంటే ఫ్రమ్ సిక్నెస్, బాధ అంటే సర్కమ్స్టెన్సెస్, హింస అంటే ఫ్రమ్ పీపుల్, కరువు అంటే షార్టేజెస్, వస్త్రహీనత అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఉపద్రవాలంటే డిస్ట్రెసెస్, ఖడ్గం అంటే ఆపరేషన్. చూడండి ఎన్నెన్నో వస్తాయి మనకి, ఎన్నెన్నో వస్తాయి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా. 39వ వచనం. మరణం జీవం దేవదూతలు ప్రధానులు ఎత్తు లోతు సృష్టింపబడ మరి ఏదైనా ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. నీకెంత ఇంత నమ్మకం ఉందా యేసు ప్రభు ప్రేమ పైన? యేసు ప్రభు ప్రేమ పైన ఇంత రూఢి అయిన నమ్మకం ఉందా? కొన్ని సందర్భాల్లో పౌలు రాస్తున్నాడు, రూఢిగా నమ్ముచున్నాను, రూఢిగా నమ్ముచున్నాను. మరొక వచనం చదువుతాం. పౌలు కొన్ని విషయాలు చాలా గట్టిగా రూఢిగా నమ్మాడు. 2వ తిమోతి 1:12. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పాల్
టు తిమోతి సెకండ్ చాప్టర్, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ హేతువు చేత ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. మళ్ళా చదువుతున్నాను చూడండి. నేను ఆయనకు అప్పగించిన దానిని, ఏం అప్పగించావు? యేసయ్యా, మై జీసస్, మై లైఫ్ ఈస్ దైన్. యేసయ్యా, నా జీవితం నీ కోసం, నా ప్రాణాత్మ దేహాలు నీ కోసం, నా హృదయం నీ కోసం. నీవు ఏదైతే దేవునికి అప్పగించినావో, చెప్పండి, నువ్వు ఏదైతే దేవుడు యేసు ప్రభుకు అప్పగించావో ఏం చేస్తాడు ఆయన? నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. పౌలు యొక్క బిలీఫ్ చూడండి, రూఢిగా నమ్ముతున్నాడు. పౌలుకున్న నమ్మకము దయచేసి మీరు గమనించండి. రోమా 4వ అధ్యాయములో మరొక మాట చదువుతాం. రోమా 4వ అధ్యాయంలో ఇక్కడ పౌలుది కాదు కానీ అబ్రహాముది. రోమా 4:21 చూడండి, అబ్రహాం కూడా ఎలా ఉన్నాడో. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరచి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి అన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసులు కానీ విశ్వాసం ఉంటారు. పౌలు చూడండి, అబ్రహాం చూడండి, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందని. ఇప్పుడు పౌలు ఏమైనా రూఢిగా నమ్ముతున్నాడు చెప్పండి? ఏమని నమ్ముతున్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. 6వ వచనం, ఫిలిప్పీ 1వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగం చదువుతున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో. పౌలు సంఘాల కొరకు ప్రార్థించేవాడు. ప్రార్థన చేస్తున్నవా డివైలెంట్ సంఘం కోసం? నీ భార్య కొరకు చేసుకుంటావులే, నీ భర్త కొరకు చేసుకుంటావులే, నీ పిల్లల కొరకు చేసుకుంటావులే, అల్లుడు, కోడలు, కుమారులు, కుమార్తెల కొరకు చేసుకుంటావు. కానీ చెప్పండి, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడు? ప్రతి ప్రార్థనలో గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఫిలిప్పీలను ఏం చేస్తున్నాడు చూడండి. ఆఖరి లైన్లో, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను దేవునికి చేయు ప్రతి ప్రార్థనలో ఫిలిప్పీ సంఘాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చేస్తున్నావా సంఘం కోసం? సంఘం ద్వారా నువ్వు ఎన్ని బెనిఫిట్లు పొందుతున్నావు తెలుసా నీకు? సంఘానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, సహవాసం కలిగి ఉంటున్నావు, సంఘం నీ కొరకు ప్రార్థిస్తుంది, సంఘం నిన్ను దర్శిస్తుంది కదా. అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంది, అనేక రీతులుగా ఆదుకుంటుంది సంఘం నిన్ను. కొంతమంది మరీ బీదలుగా ఉంటే వాళ్ళకు ఆర్థికంగా కూడా సంఘము సహాయం చేస్తాను తెలియకుండా. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నేను చేయు ప్రతి ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, 2 Corinthians 11th chapter 28th verse. 2వ కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. 2వ కొరింథీ 11:28. ఇవి నీవు గాక
సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. సంఘములన్నిటిని గూర్చిన చింత. చింత ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసా? మరి ఇంగ్లీష్ బైబిల్లో ఈ హ్యాడ్ డైలీ ప్రెషర్ అంట. ఒత్తిడి ఉంది పౌలుకు. సంఘాల విషయంలో ఆలోచించడం ఎంతో ఒత్తిడికి లోనైపోతున్నాడు. ఉందా నీకు? నీ కుటుంబం అంటే నీకు ఎంత ఇష్టం, ఎంత నీకు భారం, చింత. పౌలు చెప్తున్నాడు, సంఘాలను గురించిన చింత నాకుంది. దేవుని బిడ్డలారా, డివైలెడ్ సంఘం కొరకు ఎంతో ప్రార్థన చేయండి. సంఘము కొరకు ఎంతో ప్రార్థన చేయండి. పౌలు చెప్తున్నాడు, నేను చేయు ప్రతి ప్రార్థనలో, మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఇది కూడా ఒక టైప్ అన్నమాట. ఏం టైప్ అంటే సంతోషంగా ప్రార్థన చేయడం. ఈ పత్రికలో సంతోషము, ఆనందము అనే మాటలు 17 టైమ్స్ ఉన్నాయి. చెప్పండి ఎన్నిసార్లు? ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 17 సార్లు ఉంది. ఎప్పుడైనా క్విజ్ ఉందనుకోండి, టక్కని చెప్పాలి మీరు. నేను చదువుకునే రోజుల్లో, విజయవాడని ఇంజనీరింగ్ చేసే రోజుల్లో ప్రతి ఆగస్టు 15 విజయవాడలో ఉన్న అన్ని సంఘాలకి మరి యూత్ రిట్రీట్ పెట్టేవాళ్ళు ఒకరోజు. నేను కూడా హాజరైన 3 సంవత్సరాలు నాకు హ్యాట్రిక్ వచ్చింది. 3 సంవత్సరాలు నేనే ఫస్ట్. అనంతపూర్లో కూడా అన్ని చర్చెస్ కలిపి హ్యాపీ ఈవినింగ్ అని పెట్టేవాళ్ళు. అన్ని చర్చెస్ కలిపి మరి క్విజ్ పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా హ్యాట్రిక్ చేశాను. 3 సార్లు ఫస్ట్ ప్రైజ్ నాకే. క్విజ్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి? టక్ అని చెప్పాలి. ఫిలిప్పీ పత్రికకు ఇంకొక పేరేంటో తెలుసా? ఆనంద పత్రిక, సంతోష పత్రిక. ఎందుకు? సంతోషం 17 సార్లు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. బైబిల్ మీరు బాగా చదవాలి. బైబిల్ మీరు అధ్యాయం కదా. రాజేష్ బాబు వాళ్ళ మామయ్య గారు ఒకసారి వచ్చిన నేను రాసుకున్నాను. వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Number 3, we have to meditate the word of God. Number 4, we have to search the word of God. లేఖనమును పరిశోధించిరి. జోస్న వాళ్ళ డాడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, 4 సార్లు నేను బైబిల్ రాసుకున్నాను. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. పోండి, మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి. 17 సార్లు ఉంది. ఏంటి? సంతోషం ఆనందం. పౌలంట ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను మీకోసం. పౌలు సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనేది కూడా మీకు చెప్తున్నాను, సంతోషంగా చేయగలిగి, బలవంతంగా అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకుని ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఏ ఇది పట్టుకుంటుందో ఏమో అని చెప్పి బలవంతంగా విధి లేక కష్టపడి మూలుకుంటా, నిక్కుకుంటా, నీలుకుంటా చేసేది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే సంతోషంగా చేసేది. పౌలు సంతోషంగా ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఎక్కడి నుంచి చేస్తున్నాడు ప్రార్థన? చెప్పండి ఎవరైనా. ఎక్కడి నుంచి అమ్మా? ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక జైలు నుండి రాశాడు. జైల్లో ఉన్న వాళ్ళకి సంతోషం ఉంటుందా? జైల్లో ఉన్న వాళ్ళకి సంతోషం ఉంటుందా? అదే ఒక క్రిస్టియన్ యొక్క అనుభూతి. అనుభవిస్తే నీకు తెలుస్తుంది. నిజమైన విశ్వాసి ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉంటాడు. చూసారా దేవుని బిడ్డలారా, జైల్లో ఉన్నాడు. జైలు ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్పాను. చెప్పండి. కుక్కులు, చెప్పండి. కాక్రోచులు, చెప్పండి. ర్యాట్స్ అంటే ఎలుకలు, బొద్దింకలు,
కదా. ఇంకా చెప్పండి, వాసన, వాసన కాదు దుర్గంధం, దుర్వాసన, కరడు కట్టిన ఖైదీలు, అన్నం సరిగా ఉండదు, కడుపు నిండా పెట్టరు. బైబిల్లో ఉంది, సంఖ్యల్లో నుండి, సంఖ్యలలో ఉండి రాస్తున్నాడు. సంఖ్యలు, కాళ్ళకు బండలు, చేతులకు సంఖ్యలు. ఇటువంటి సందర్భంలో పౌలు సంతోషంగా ఉంటున్నాడు. 4:4 ఏమన్నాడు చెప్పండి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. Rejoice in the Lord always, and again I say rejoice. ఒక క్రైస్తవుడు అంటే అదే చెప్తాను నేను, ప్రతిసారి చెప్తాను చూడండి, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి. నకిలీలు చాలా మంది ఉన్నారు, నకిలీ క్రైస్తవులు, నకిలీ విశ్వాసులు మస్తు మంది సంఘాలలో. చెప్పండి, నిన్న కూడా స్త్రీల మీటింగ్లో అక్క కేరమ్మక్క చెప్పినారు, 90% ఉంటున్నారంట. చెప్పలేము 90యా మీ ఇష్టం కదండి, 50, 60, 70, 80, 90 మీ ఇష్టం, ఎంత వేసుకుంటారు. కానీ చాలా మంది నకిలీ విశ్వాసులు, నకిలీ నిజమైన విశ్వాసులు చెప్పండి ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక లేదా 16వ అధ్యాయం, మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 16వ అధ్యాయము. రెఫరెన్స్ చెప్తాను, ఒక నిమిషము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Thessalonians chapter 5 verse 15, లాస్ట్ లైన్ చదవండి. 1 Thessalonians chapter 5 verse 15, లాస్ట్ లైన్ ఏమని చెప్పండి? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కొంతమంది ఇళ్లలో బియ్యం డబ్బా ఖాళీ, కందిపప్పు డబ్బా ఖాళీ, నూనె డబ్బా ఖాళీ, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, చేతిలో సరైన డబ్బు లేదు, ఏ రోజుకు ఆ రోజు అన్నమాట. కొంతమంది నేను చూశాను, ₹1, ఇప్పుడు రూపాయికి వస్తుంది, ₹1 టీ పొట్లను తెచ్చుకుంటారు కదా, రూపాయి షుగర్, అన్ని చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి, రూపాయి ఉంటాయి అన్నీ. ఎలాచి కూడా ₹1 కదా, ఇప్పుడు ₹2 చేశారా మీకు తెలియదు నాకు. ఏ రోజుకి ఆ రోజు అట్లా చిన్న చిన్నవి తెచ్చుకొని గడుస్తూ ఉంటుంది. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎట్లుంటారు తెలుసా? కొంతమంది తెల్లన్నంలో తెల్ల ఉప్పు జల్లుకొని, నీళ్లు జల్లుకొని తాగుతా ఉన్నారు, సంతోషంగా ఉంటారు. తెల్లన్నంలో ఎర్ర కారం పొడి జల్లుకొని నీళ్లు కలుపుకొని తాగుతూ కూడా సంతోషంగా ఉంటారు. దేవుని బిడ్డలే కనుక చూసారా? దేవుని బిడ్డలారా, పౌలు జైల్లో ఉండి సంతోషంగా వాళ్ళకు లెటర్ రాస్తా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీలో హ్యాపీనెస్ లేకపోతే సంథింగ్ ఇస్ ల్యాక్ ఇన్ యూ. పరీక్ష చేసుకో. నీలో సంతోషం లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. పౌలు దావీదు చెప్పాడు, పాపం చేసిన తర్వాత ఏమన్నాడు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా. ఒక విశ్వాసి పాపం చేస్తే he lose the joy of salvation. రక్షణానందం కోల్పోతాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండగలవు. జైల్లో ఉండి సంతోషంగా రాస్తుంది. యేసు ప్రభుని గురించి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. రేపు ఆయన సెలవులో చనిపోతాడు. యేసు ప్రభు రేపు సెలవులో చనిపోతాడు. మామూలు సెలవునా చెప్పండి? యేసు ప్రభు హతసాక్షి అయినాడా? నో. మార్టిర్ అయినాడా? కాదు. మరి ఎవరైనా నరహత్య చేశారా? కాదు. ఆనందకాయని ఆయన అప్పగించుకున్నాడు.
భయంకరంగా కొడతారు, హింసిస్తారు, అవమానపరుస్తారు, బట్టలు లాగేస్తారు, మరి శిలువలో వేలాడదీస్తారు. మామూలుగా ఉండదు. కానీ ముందు రోజంతా యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? సంతోషం, 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 సంతోషం. శిలువ శ్రమలు రేపు పొందబోతున్నాడు. కానీ యేసు ప్రభు ఈ రోజంతా దేని గురించి చెప్పాడు? సంతోషం. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రేపు శిలువలో ప్రాణం పెడతాడనంగా ఈరోజు రాత్రైనా పట్టుకెళ్తారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. రేపు సిలువలో ప్రాణం పెట్టబోతున్నాడు యేసు ప్రభు. ఈ రోజు కూడా సంతోషంగా ఉన్నాడు. మీకు విషయం చెప్పమంటారా? మనం దేవుని చిత్తంలో ఉంటే ఏమైనా సరే సంతోషంగానే ఉంటాం. ఇఫ్ వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హిస్ విల్ కదా. మనం ఆయన చిత్తం యొక్క కేంద్రంలో ఉంటే, ఇప్పుడు సిలువ వేయబడ్డం కూడా తండ్రి యొక్క చిత్తం, తండ్రి చిత్తంలో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు చాలా కొట్టుకుంటారా కొట్టుకోండి, ఉమ్మేసుకుంటారా ఉమ్మేసుకోండి, బట్టలు తీస్తారా తీయండి, మేకులు కొడతారా కొట్టండి, ఏమైనా కొట్టుకోండి. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ కదా. దేవుని చిత్తం యొక్క కేంద్రంలో నేను ఉన్నప్పుడు నాకేమి భయం లేదు, డోకా లేదు, సంతోషం. 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషం అవుతుంది. మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖమే సంతోషం అవుతుంది. 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. మళ్ళా సంతోషం చెప్పాడు. నెక్స్ట్ 22వ వచనం. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్ హి ఈస్ టాకింగ్ అబౌట్ జాయ్ కదండి, హ్యాపీనెస్ గురించి చెప్తున్నాడు. 22వ వచనం లాస్ట్ లైన్. మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు నా తండ్రిని నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనం. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్. ఏమి గురించి చెప్తున్నాడు? సంతోషం, సంతోషం, సంతోషం. ఈ రాత్రి యేసు ప్రభువును పట్టుకుంటారు, సిలువ వేస్తారు. లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ యేసు ప్రభు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తములో మనం ఉన్నప్పుడు, జైలా, అపాయమా, తుఫాన్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, కరోనాలో ఉన్నావా, శ్రవణ గుండా వెళ్తున్నావా, ఆయన చిత్తములో ఉన్నప్పుడు జైల్లో ఉన్నా సరే సంతోషంగా ఉంటాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఎక్కడుందో వచనం? ఆయన చిత్తంలో ఉంటే సంతోషమైన 40వ కీర్తన 8వ వచనం చదవండి. 40వ కీర్తన 8వ వచనంలో ఆయన చిత్తం యొక్క కేంద్రంలో ఉంటే నువ్వు సంతోషమే, ఇంకా డోకానే లేదు. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏంటి సంతోషం? దావీదు సంతోషం ఏంటి చెప్పండి? దేవుని చిత్తములో ఉండడం, బీయింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్తములో ఉండడం, ఆయన చిత్తములో ఉంటే చాలు నాకు సంతోషం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని బిడ్డలారా, జైల్లో ఉండడము దేవుని చిత్తం కాబట్టి జైల్లో ఉండి కూడా అబ్బా ఎంత సంతోషం ఇస్తున్నాడు. ఎవరు? పౌలు. తాను సంతోషంగా ఉంటూ ఫిలిప్పీలతో కూడా ఏమంటున్నాడు? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో కొంతమంది నాతో ఏమంటారు తెలుసా? అన్నా ఏముందని సంతోషించాలన్నా? ఆరోగ్యమా లేదు, డబ్బులా లేవు, సొంత ఇల్లా లేదు కదా, మంచి జాబా లేదు, మంచి కుటుంబ జీవితమా లేదు అన్న, ఏం సంతోషించమంటారన్న కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చాలు,
భయంకరమైన అగ్ని నుండి దేవుడిని రక్షించాడు. కనుక సాతాను నుండి దేవుడిని రక్షించాడు, శాపము నుండి రక్షించాడు. యుగాలు తరతరాలుగా నువ్వు అగ్నిగుండంలో కాలిపోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలోనూ సంతోషించు. నీకేం పేరో తెలుసా? దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు నీవు. చెప్పండి, మన ముఖ్యమంత్రి గారు కుమారుడు కుమార్తె అంటే సామాన్యమా? ఎవరో తెలుసా? సర్వాధికారైన దేవుని కుమారుడు కుమార్తెవు. బాహ్యంగా నీకేం లేకపోయినా, కార్లు, మెడలు, మిద్దెలు, బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా, నీకు రక్షణానందం దేవుడు ఇచ్చినాడు. పాప క్షమాపణ ఇచ్చాడు. నీ పాపాలన్నీ దేవుడు క్షమించాడు. సంతోషించు. ఇది చాలు మనకి చాలు. ఈ లోకంలో మేడ మిద్దెలు, కార్లు, భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్లు, బంగారు లేకపోయినా దేవుడు నీకు అదా రక్షణ ఇచ్చాడు. రక్షణలో సంతోషించు. మనం ముందుకు సాగి వెళ్దాము. మళ్ళా చదువుకుందాం 6వ వచనం లాస్ట్ లైన్. నేను మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. పౌలు ఎప్పుడైనా చూడండి, ఏ పత్రికైనా రానియండి, సాధ్యమైనంత వరకు పౌలు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఆ యొక్క లెటర్ ప్రారంభించే ముందు, పత్రిక ప్రారంభించక ముందు వందనాలు చెల్లిస్తాడు. దేవునికి ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి ఏం చెల్లిస్తాడు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడు. పౌలు కూడా ఈ సమయంలో ఈ పత్రికలో ఏం చెల్లిస్తున్నాడు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? పొద్దున్న లేస్తేనే దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎవరైనా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడితే ఈ మాట గుర్తు చేస్తూ ఉంటారు. ఏ మాట అంటే, పౌలు తిమోతికి రాస్తే ఏం చెప్పాడు? తిమోతి మరి అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకో తిమోతి. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు కదండి. ఎవరో తెలుసు? సెల్ఫీలు తీసుకునే వాళ్ళు స్వార్థ ప్రియులు. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. ఎవరు చూసినా సెల్ఫీలు. బాబా ఎంత మురిసిపోతారు. వాళ్ళ ఫోటో తీసి వాళ్ళే మురిసిపోతారు. ఎంత దేవుని వాక్యం ఎంత నెరవేరుతుందో చూడండి. తూచా తప్పకుండా నెరవేరుతుంది దేవుని వాక్యం. తిమోతి, అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. రెండవదిగా ధనాపేక్షులు, బింకములాడువారు, దూషకులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని చెప్పి ఏడవది ఏమన్నాడు తెలుసా? కృతజ్ఞత లేని వారు, అన్థ్యాంకింగ్ పీపుల్. పౌలు పత్రిక ప్రారంభించేటప్పుడు కదా, ప్రారంభంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. పొద్దున్న లేస్తేనే ఈరోజు వందనాలు చెప్పావా? నేనేం చెప్తాను తెలుసా? చెప్పాలి కదా, నా అనుభవం చెప్పాలి కదా. నేను పడక దిగిన వెంటనే మోకరించినప్పుడు ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, మోకరించగలిగినంత ఆరోగ్యం ఇచ్చినావు, నీకు స్తోత్రం. కొంతమందికి నీరసం, బీపీ పెరిగి ఉంటుంది, షుగర్ పెరిగి ఉంటుంది, పడక దిగలేరు, కాళ్ళ మీద కాలిడిచి కాలేయలేరు. అలా ప్రతిరోజు నేను మోకరించినప్పుడు నేను దేవుని ఏమంటాను తెలుసా? దేవా, మోకరించగలిగినంత ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. చెప్తున్నావా దేవునికి? వెళ్ళండి ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, గంట సేపు పడుతుందండి. అసలు ఏంటంటే ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఏమంటారు, అపాయింట్మెంట్ లేకపోతే చూడట్లేదు డాక్టర్లు. అంత డిమాండ్ పెరిగిపోయింది ప్రైవేట్ హాస్పిటల్. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంతే. దేవునికి ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రాణం ప్రాప్తం ఇచ్చాడు. ఇందాక విన్నాం, రక్షణ ఇచ్చాడు దేవుడు. భార్య బిడ్డలను ఇచ్చినాడు, కుమారులను కుమార్తెలను ఇచ్చినాడు, తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎన్నెన్నో మనకి ఇచ్చినాడే. ప్రతిరోజు కృతజ్ఞతతో స్తుతులతో దినాన్ని ప్రారంభించి
ఆ లిస్టులో ఉండద్దు. కృతజ్ఞత లేని వారు, అన్థ్యాంకింగ్ పీపుల్గా ఉండద్దు. కృతజ్ఞత కలిగి జీవించు. పౌలు ప్రార్థించేటప్పుడు అంటే కృతజ్ఞతాస్తులు. నేను అప్పుడప్పుడు ఈ 12 hours ప్రేయర్లో సిస్టర్స్ ప్రేయర్ వింటా ఉంటాను. సిస్టర్లు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఏకదం ఒకటేసారి ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? ఎప్పుడైనా కూడా ప్రార్థన, ప్రభువా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం అని చెప్పాలి. అతి ప్రాముఖ్యంగా రక్షణ గురించి మనం దేవునికి వందనాలు చెప్పాలి. సిస్టర్లు 12 hours ప్రేయర్లో సిస్టర్లు ప్రార్థన అంటే ఒకటేసారి అడగడం మొదలు పెడతారు. నో, ప్రార్థనలో మొట్టమొదటిగా మనము స్తుతులనే పునాది వేయాలి. ప్రధానికి పునాది ఉంటుంది కదండి, ప్రధానికి పునాది ఉంటుంది కదా. నీవు ప్రార్థనలో పునాది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ప్రభువా నీ రక్షణకై నీకు వందనాలు, నీ కుమారుని పంపినందుకు వందనాలు, అనే శిలువ బలియాగాన్ని బట్టి వందనాలు, మరణ పునరుత్థానాలను బట్టి స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కొరకే వందనాలు. కనీసం ఒక 2-3 నిమిషాలు స్తుతించిన తర్వాత ఆ తర్వాత నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చు. నేరుగా కొంతమంది ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు. నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాలు విశ్వాసులే, ఇన్ని 15, 20, 30 సంవత్సరాల విశ్వాసులే వీళ్ళు, అయ్యో ప్రార్థనలో దేవునికి స్తుతించేది కూడా తెలియదే. చెప్పాను కదా, డివైన్ లైట్లో చాలా మంది నామకార్థ విశ్వాసులు. అసలు నరకానికి పరలోకానికి పోతారో లేదో కూడా నాకు డౌటే. పరీక్ష చేసుకోండి. దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనలో మొట్టమొదటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మనం వింటా ఉన్నాం. ఆ తర్వాత చూడండి 7వ వచనానికి వెళ్ళిపోదాము. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. యు ఆర్ ద పార్టేకర్స్ విత్ మీ అని చెప్తున్నాడు. పౌలుతో కూడా వీళ్ళు పోయిన వారం చెప్పాను కాబట్టి ఎక్కువ కదిలించాను దీని గురించి, కానీ స్పెసిఫిక్గా కొన్ని మాటలు చెప్పాడు. ఏంటో చూడండి, నా బంధకములలో మీరు పాలివారు. ఆయన బంధకాల్లో ఉంటే వీళ్ళు ఎలా ఫీల్ అయినారంటే, ఎవరు? ఫిలిప్పీ సంఘము వాళ్ళు కూడా జైల్లో ఉన్నట్టు ఫీల్ అయినారంట. చూడండి, విచిత్రమైన సంగతి కదా. ఇదే చర్చ్ అండి, సంఘం అంటే ఇది. చర్చ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ, నాట్ లైక్ ఎ థియేటర్. సినిమాకి పోతారు అనుకోండి, చాలా చిన్నప్పుడు నేను నమ్ముకోకున్నప్పుడు సినిమాలు చూశాను కదండి. ఎన్నో వందల చైర్లు ఉంటాయి. మాకు ఫ్రీ సినిమాలు, మాకు ఫ్రీ. ఎందుకంటే ఆర్డీఓ, మా నాయన ఆర్డీఓ ఆఫీస్లో పనిచేసేవాడు. మా నాన్న ఆఫీస్ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేది. నిజంగా ఫ్రీగా కూర్చోపెట్టాడు మా నాయన. ఎక్కడికి ఆ తర్వాత మా నాన్న నమ్ముకున్న తర్వాత అది వేరే అనుకోండి. మరి చాలా వందలు ఉంటారు, ఎవరంతా వాళ్ళు చూస్తారు. సినిమా అయిపోతే ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు. రెస్టారెంట్ అనుకోండి కదా, అక్కడ కూడా వందల మంది, పెద్ద రెస్టారెంట్, అందరూ 100 మంది వస్తారు, కూర్చుంటారు, తింటారు. తిన్న తర్వాత ఎవరంతా కూడా వెళ్ళిపోతారు. కానీ చర్చ్ ఇస్ నాట్ ఏ థియేటర్, చర్చ్ ఇస్ నాట్ ఏ రెస్టారెంట్. చర్చ్ అంటే ఏంటి తెలుసా? ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంపులు కలిగి ఉంటారు. 1 పేతురు 3వ అధ్యాయం చూడండి. సంఘములో ఎవరైనా ఒక కుటుంబము కష్టములో ఉంటే చెప్పండి, సంఘమంతా స్పందిస్తారు. ఇప్పుడే మన కిషోర్ గారు నాకు మెసేజ్ పెట్టినారు. అప్పుడే వీళ్ళకి ఎవరికి మేరీ సతీష్ వాళ్ళకి 1,00,000, అంతకుముందు 1,00,000 పంపించాము, మొన్న 1,500,000 పంపించాము. అన్న ఇంకా ఇస్తానే ఉన్నారన్న, మళ్ళీ ఇంత డబ్బు పోగైందంటే సర్లే ఈసారి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో పంపిద్దాంలే అని చెప్పి. చూసారా దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం కష్టంలో ఉంటే అందరూ దాన్ని పాలు పంచుతాం. ఎవరికైనా మంచిది జరిగింది అనుకోండి, అసూయపడకూడదు. బైబిల్లో ఉంది, సుఖములో దుఃఖములో పాలు పంపులు కలిగి ఉండాలంట. 1 పేతురు 3వ అధ్యాయంలో చూడండి 8వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడండి.
బీ పార్టేకర్స్. దేంట్లో? సుఖ దుఃఖాలలో. సుఖములో పాలు పంపులు కలగాలి, దుఃఖంలో పాలు. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, చర్చిలో కొంత వాళ్ళతో కూడా మాట్లాడు. ఎందుకో తెలుసా? ఆహా, మాకు ఇల్లు లేదు, మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా? హో, నీతో మాట్లాడుకో. అదే వాక్యం చెప్పేది. ఎవరికైనా పెళ్ళి అయింది, మా కూతురికి ఎన్ని సంవత్సరాలుగా పెళ్లి కావట్లేదు, నీ కూతురికి మాకంటే ముందు పెళ్లి చేస్తావా? పో, అసలు ముఖము పక్క తప్పుకొని వెళ్ళు. అదా బైబిల్ చెప్పేది? సుఖములోనూ పాలు పంపులు కలగాలి, దుఃఖములో కూడా పాలు పంపులు కలగాలి. ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పడి. రోమా 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది? రోమా 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది? వాక్యం గుర్తు రావట్లేదు. ఏడ్చు వాళ్ళతో ఏడవండి, సంతోషించు వాళ్ళతో సంతోషించండి. ఏడ్చే వాళ్ళతో ఏడవండి. ఒక కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది ఎంతో కష్టంలో ఉన్నారు తెలుసా. కొంతమంది బయటికి కొంతమంది చెప్పుకోలేదు, సంఘ పెద్దలకు మాత్రమే చెప్పుకుంటారు. అయ్యా చెప్పొద్దండి. మీరు ప్రార్థన చేయండి అయ్యా కదండి. ఎంతో మంది ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వారి సుఖ దుఃఖాల్లో మనం పాల్పడాలి. మరి ఏడ్చు వారితో ఏడవాలి, సంతోషించు వారితో సంతోషించు. ఫిలిప్పీ సంఘం అంట చూడండి, ఏ విషయాల్లో పాలువారై ఉన్నారంట? నా బంధకముల యందు పాలువారై ఉన్నారు. ఈ విషయంలో మీకు వాక్యం కూడా చూపించాలనుకుంటున్నాను. హెబ్రీ 13వ అధ్యాయము. బంధకములు అంటే ఒక వాక్యం గుర్తుకొస్తుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనండి. మీకు ఎప్పుడు చెప్పలేదు కానీ చెప్తున్నా, ఏం పర్లేదు, ఇప్పుడు లేట్ అయింది కాబట్టి చెప్తున్నాను. మన చర్చి మెంబరే అతను. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో 2 అరెస్ట్ చేసినాడు. వారిలో మన చర్చి మెంబర్ ఉదయ్ రెడ్డి అని కదా, మరి మన చర్చికి వచ్చేవాడు. వివేకానంద రెడ్డి కేసులో 2 ప్రాముఖ్యంగా ఉంటే మన చర్చి మెంబర్ అంతకుముందు వచ్చేవాడు. ఇక్కడ ఇప్పుడు పులివెందుల్లో ఉంటారు ఉదయ్ రెడ్డి అని, మన చర్చి మెంబర్. బైబిల్లో రాయబడింది చెప్పండి, బంధకములో ఉన్నట్టు. రాజు వల్ల తమ్ముడు మరి బంధకములో ఉన్నట్టు, బంధకులు ఉన్న మీరు కూడా బంధింపబడినట్లు బంధకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి కదండి. వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే మనం కూడా జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళను ప్రార్థనలో జ్ఞాపకం చేసి. నెక్స్ట్ చూడండి, కష్టములు అనుభవించుచున్న, ఏమన్నాడు 3వ వచనం? మీరు శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకోనండి. దశం భాగం వేసే సరిపోతుందా? కొంతమంది దశం భాగం వేసేసి చెప్పదు, అది కూడా ఇరనుకుంటే వాళ్ళు వదిలేసేయండి. కొంతమంది దశం భాగం చేతులు దులిపేసుకుంటారు. ఇక ఏ బీదలు కానీ విధవరాండ్రు కానీ బీద సేవకులు కనపడినా నయా పైసా బయటికి తీరు. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు అదండి. నువ్వు దశమ భాగం అంటే ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నావు. కృప కింద ఉన్నవారు బంధువులను కొలు దేవుడికి ఇస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఫిలిప్పీలు 1వ అధ్యాయం 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును. సువార్త పక్షమున వాదించే విషయంలో కూడా పాలువారుగా ఉన్నారట. కొన్నిసార్లు వాదనలు పెట్టుకుంటే మరి ఏ రకంగా వీళ్ళు సహాయం చేశారో పాలు పంపులు కలిగి ఉన్నారు. బంధకములలో పాలువారుగా ఉన్నారు, సువార్త పక్షమున వాదించుట యందు, సువార్తను స్థిరపరచుట యందు వీళ్ళందరూ కూడా నాతో పాలువారై ఉన్నారని పౌలు చెప్తూ దీనికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడో చూడండి. 7వ వచనం 3వ లైన్లో, మీరందరూ ఈ కృపలో పాలువారై ఉన్నారు. ఏమంట చెప్పండి, ఇదంతా ఏంటంట? కృప అంట. ఏంటి? పౌలుతో సువార్తలో పాలు పంపులు కలిగి ఉండుట, బంధకంలో పాలువారై ఉండుట, సువార్తలో పాలువారై ఉండుట,
వాదించుటలో పాదివారై ఉండుట, స్థిరపరచుటలో పాలువారై ఉండుట, ఇదంతా దేవుని కృప అంటున్నాడు. ఎవరు? పౌలు. కొంతమంది ఇంతో అంత భక్తి ఉంటే ఏమి స్టైల్ కొడతారు తెలుసా? దేవుని కోసం ఏమైనా ఇచ్చారనుకోండి, స్టైల్ కొడతారు. బైబిల్లో ఏమని తెలుసా? దాతృత్వం కూడా దేవుని కృపే అంట. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఏముంది? ఈ కృపయందు వర్ధిల్లున్నట్లు. ఈ కృప అంటే ఏంటి? దేవునికి ఇవ్వడం కూడా ఒక కృప అని బైబిల్లో రాయబడి. సేవ చేస్తున్నావంటే దేవుని కృప, సహాయం చేస్తున్నావంటే దేవుని కృప, సువార్త చెప్తున్నావంటే దేవుని కృప, సువార్తలో పాలువాడై ఉన్నామంటే కూడా దేవుని కృప. ఎవరికైనా మరి బీదలకు విధవరాండ్రకు సహాయం చేస్తున్న దేవుని కృప, దేవునికి కానుకిస్తున్నామంటే దేవుని కృప. పౌలు దీనికి కృప అని పేరు పెట్టాడు. చూసారా? మనదేం లేదు. ఇందాక చెప్పేది కదా, డ్రైవింగ్ ఫోర్స్, కార్యసిద్ధి కలుగజేసేవాడు, క్రియాశక్తి ఇచ్చేవాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనం స్టైల్ పెట్టడానికి లేదు, అతిశయించడానికి లేదు. అంతా దేవుని కృపే, అంతా దేవుని కృపే. ఈ కృపయందు మీరు నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక, చెప్పండి, నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. పౌలు హృదయంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరైనా చెప్తారా మీరు? పౌలు హృదయంలో ఎవరున్నారు? నంబర్ 1 యేసు ప్రభు, నంబర్ 2 ఫిలిప్పీలోని పరిశుద్ధులు. మన హృదయంలో ఎవరు ఉండాలి? చెప్పండి. మన హృదయంలో పరిశుద్ధ యేసు ప్రభు మొట్టమొదటి ఉండాలి, పరిశుద్ధులు మన హృదయం. పౌలు ఏంటో తెలుసా? పౌలు పరిశుద్ధులను తన హృదయంలో పెట్టుకొని ఉన్నాడు. నిజమైన దేవుని సేవకులు ఎట్లుంటారో చూడండి. నిజమైన దేవుని సేవకులు ఎలా ఉంటారో చూడండి. పౌలు దేవుని బిడ్డలను, పరిశుద్ధులను తన హృదయంలో పెట్టుకున్నాడు. డివైన్ లైట్ చర్చిలోని పరిశుద్ధులు నీ హార్ట్లో ఉన్నారా? భర్త ఉన్నాడులే, భార్య ఉందిలే, పిల్లలు ఉన్నారులే. డివైన్ లైట్ చర్చిలోని పరిశుద్ధులు నీ హృదయంలో ఉన్నారా? పౌలు హృదయంలో ఎవరున్నారు తెలుసా? ఈ పత్రికలో యాక్చువల్లీ అన్ని సంఘాలను పరిశుద్ధులు ఆయన హృదయంలో ఉన్నారు. ఈ పత్రిక గురించి చెప్తాం. ఈ పత్రికలో పరిశుద్ధులు, ఫిలిప్పీ సంఘంలోని పరిశుద్ధులు పౌలు హృదయంలో ఉన్నారు. ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ స్పీకర్. ఈ రోజుల్లో మస్తు మంది దైవ సేవకులు వచ్చినారు కదా, టై, సూటు, కోటు, బూట్ వేసుకొని విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన ఇండ్లు కదా, డబ్బులకు ప్రీచ్ చేసేవాళ్ళు ఊరు తిరుగుతారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు నిజమైన దైవ సేవకులు కాదు. పౌలు యేసు ప్రభు శాస్త్రులను, పరిసయ్యులను భలే ఖండించేవాడు. మనం కూడా అబద్ధ బోధకులు గట్టిగా మనం ఖండించాలి, అబద్ధ పాస్టర్లను గట్టిగా మనం ఖండించాలి. చూసారా దేవుని బిడ్డలారా, నిజమైన దైవ సేవకుని యొక్క హృదయంలో యేసు ప్రభు ఉంటాడు. నంబర్ 2 సంఘస్థులు ఉంటారు. ఇందాక మనం చదువుకున్నాం సంఘాలన్నింటి గురించిన చింత. ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ప్రెషర్. సంఘాలన్నింటి గురించిన ఒత్తిడి ఆయన పైన ఉందంట. దేవుని బిడ్డలారా, మరి అటువంటి భారము మనం కలిగి ఉండాలి. సంఘం పట్ల భారం కలిగి. మరి నీ హృదయంలో ఎవరున్నారు? అన్నా ఏమేమి సంపాదిద్దామా? కొంతమంది ఎప్పుడు చూసినాడు డబ్బు డబ్బు డబ్బు. చెప్పిందే చెప్పాలి కదా, మళ్ళా చెప్పాలి కదా. ఒకసారి ఒక ఆయన కార్డియాలజిస్ట్ దగ్గర పోయినాడంట. కార్డియాలజిస్ట్ దగ్గర పోతే స్టెథోస్కోప్తో చెక్ చేస్తారు కదా. స్టెథోస్కోప్తో చెక్ చేస్తా ఉంటే ఆయన షాక్ అయినాడంట. షాక్ అయ్యి కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఏం పేషెంట్ అడుగుతుంది, చెప్పండి సార్, ఏమైంది సార్? ఏందయ్యా అందరి గుండె లబ్డబ్బని కొట్టుకుంటే
నీ గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంది ఏందయ్యా అని. కొంతమందికి గుండె ఏమని కొట్టుకుంటుంది? డబ్బు 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 డబ్బు. నీ హృదయంలో యేసు ప్రభు ఉండాలి, నీ హృదయంలో పరిశుద్ధులు ఉండాలి. నేను ముగిస్తాను. చూడండి, 8వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఎందుచేత 7వ వచనం లాస్ట్ లైను, ఎందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. ఎందుకు? మీరు నాతో పాలివారై ఉన్నారు. ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు. ఇంకో చోట బైబిల్ ఏ సంఘం కూడా వీళ్ళు బీట్ చేయకపోయిందంట. నేను మిమ్మల్ని గురించి ఇలాగ భావించుట ధర్మమే అని చెప్తూ 8వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. 8వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను చూడండి ఈయన దైవ సేవకుడు. నేను మిమ్మల్ని అందరూ నా హృదయంలో పెట్టుకున్నాను అని చెప్తూ, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను దేవుడే సాక్షి. అలా దేవుని సంఘం పైన, దేవుని బిడ్డల పైన పౌలుకు ఎంత అపేక్ష కలిగి ఉందో చూడండి. ఎందుకంటే పౌలు ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ స్పీకర్, ఈజ్ లైక్ ఏ ఫాదర్. ఒక వచనం చదువుదామా? 1 కొరింథీ 4వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పౌలు వీళ్ళపైన ఇంత అపేక్ష. ఫిలిప్పీ సంఘం అంటే ఇంత అపేక్ష ఎందుకో చెప్పండి. 1 కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్న. ఉపదేశకులు ఏం చేస్తారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఉపదేశకులను టీచర్స్ దే గెట్ పే. కొంతమంది పాస్టర్లకు జీతం ఉంటుంది కదండి. తండ్రి జీతం తీసుకుంటాడా? రే నీకు బాబు, నీకు రోజు నీకు 3 పూట్ల అన్నం పెడుతున్నాను బాబు, నీకు ఫీజు కడుతున్నాను కాబట్టి నువ్వు మళ్ళా నెలకొచ్చేలోపు నాకు ఇంత నువ్వు పే చేయాలని అడుగుతాడా? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు మీకు అనేకులు లేరు. తండ్రి ఒక్కడే ఉంటాడు, ఉపదేశకులు చాలా మంది ఉంటారు. మీకు కూడా డాడీ ఒక్కడే కదా. టీచర్లు ఫస్ట్ క్లాస్లో ఒక టీచరు, సెకండ్ క్లాస్లో ఒక టీచరు, థర్డ్ క్లాస్లో ఒక టీచరు, ఇంకా 6th క్లాస్ నుంచి హై స్కూల్కి వస్తే సోషల్కి ఒక టీచరు, మ్యాథ్స్కి ఒక టీచరు, సైన్స్కి ఒక టీచరు, ఇంగ్లీష్కి ఒక టీచరు, తెలుగుకి ఒక టీచరు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే. పాల్ ఈజ్ లైక్ ఏ ఫాదర్ కదా. చర్చిలో కూడా మనం అందరము ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బీ లైక్ ఏ ఫాదర్, డోంట్ బీ లైక్ టీచర్స్. ఇది తప్పు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. కొంతమంది ఎప్పుడు కూడా ఇట్లుండద్దు, అట్లుండద్దు, ఇటు చేయి అటు చేయని టీచర్ లాగా బెత్తం పెట్టుకొని ఉంటారు. నో, బీ లైక్ ఏ ఫాదర్. చర్చిలో బీ లైక్ ఏ మదర్ కదా. అప్పుడు పిల్లలందరూ మీ దగ్గరకు వస్తారు, యవన బిడ్డలు కూడా మీ దగ్గరకు వస్తారు. ఒక తల్లిలాగా తండ్రిలాగా ఉండండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, అందరిని నమ్మబాకండి కదా. 10,000 మంది అంట ఉపదేశం చేశారు. 10,000 శుభవార్తలు ఎంతమంది వస్తారు? అరగంటకు ఒక ఆయన వస్తాడు. 24 గంటల్లో 48 మంది పాస్టర్లు వస్తారు. శుభవార్త 48 మంది. నెక్స్ట్ ఏంటి? ఆరాధన. అరగంటకు ఒక పాస్టర్ వస్తాడు. మళ్ళీ దాంట్లో 24 గంటలు అంటే 48 మంది వాళ్ళు. మళ్ళీ ఇంకోటి నిరీక్షణ టీవీలో కూడా అరగంట ఒకరు అంటే 24 గంటలు 48 మంది. ఇంకా ఎన్నో టీవీలు, ఎన్నో రేడియోలు కదా, మీటింగ్లు పెట్టేవాళ్ళు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనే పౌలు లాంటి తండ్రి ఒకడే ఉంటాడు. డబ్బులకు ఆశపడని వాడు కదా, సంఘాన్ని ప్రేమించేవాళ్ళు కదా, వాక్యం చెప్పేవాటి వాళ్ళు, అపేక్ష కలిగినటువంటి వారు. దేవుని బిడ్డలారా, దీనికి దేవుడే సాక్షి అని పౌలు చెప్తున్నాడు కదా. ఆ వచనం మళ్ళా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో
దేవుడే నాకు సాక్షి. సంఘం అంటే, సంఘంలోని పరిశుద్ధులు అంటే అంత ప్రేమ మనకు ఉండాలి, అంత మక్కువ ఉండాలి, అంత గాఢమైన అపేక్ష. మనం సంఘస్థులు అంత ప్రేమించాలి. నెక్స్ట్ వచనాల్లో ప్రేమల గురించి చెప్తాడు పౌలు. మీరు సంఘాన్ని ఎలా ప్రేమించాలో అని కింద వచనాల్లో చెప్తాడు. మనకు సమయం లేదు, వల్ల మనం విందాం. అలా ఉండడానికి దేవుడు తన కృప మనడలా విస్తరింప చేయనుగా.